ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని. పరమాత్మ జ్ఞానం నాకు లభించిన దివ్య వరదానం. సదా ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ సదా సంతోషం అనే ఔషధాన్ని స్వీకరిస్తూ నేను ఆత్మ జ్ఞాని యోగి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను నిరంతర సేవాదారిని. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞానాన్ని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 21/20/25. బాబాయ్ చెహటి. మధురమైన పిల్లలు, జ్ఞాన ధారణతో పాటు సత్యుగ రాజ్యం కొరకు స్మృతి మరియు పవిత్రత బలాన్ని కూడా జమ చేసుకోండి. నాలెడ్జ్ ధారణ ఎలాగో చేస్తాం, దాంతో పాటు సత్యుగ రాజ్యం మన ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే పరమాత్మతో స్మృతి, కనెక్షన్ మరియు పవిత్రత అనే డివైన్ క్వాలిటీని కూడా ఎంతగానో మనలో ఇముడ్చుకోవాలి. మనస వాచ కర్మన, తనువు మనస్సు ధనంలో పవిత్రత, కంప్లీట్ ప్యూరిటీ, ఎలాంటి నెగటివిటీ లేనిది ఇముడ్చుకోవాలి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థం యొక్క లక్ష్యం ఏముండాలి? మనం చేసే ఎఫర్ట్ లక్ష్యం ఏముండాలి? సదా సంతోషంగా ఉండడం, చాలా చాలా మధురంగా తయారవ్వడం, అందరినీ ప్రేమతో నడిపించడం. ఇదే పురుషార్థం యొక్క లక్ష్యంగా ఉండాలి. దీని ద్వారానే సర్వ గుణాలతో సంపన్నంగా 16 కలలతో సంపూర్ణులుగా అవ్వగలరు. నేను ఆత్మ రాబోయే సత్యుగి రాజ్యానికి ఒక రాకుమారుడిని అనే ఒక ఉన్నతమైన నశాలో ఉంచు. నా గుణాలు ఎలా ఉన్నాయి, నా బిహేవియర్ ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, నా పవిత్రత పర్సంటేజ్ ఎలా ఉంది, నేను అంత ఉన్నతమైన ఆత్మగా అవ్వడానికి అర్హుడినా? ఈ పాయింట్స్ అన్ని మనం చెకింగ్ పాయింట్స్ గా పెట్టుకోవాలి. ఇంకొక ప్రశ్న: ఎవరి కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వారి గుర్తులు ఏంటి? శ్రేష్టంగా ఉండేవారు ఎవ్వరికీ దుఃఖాన్ని కలగనివ్వరు. ఏ విధంగా మన తండ్రి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు, నేను ఆత్మ శ్రేష్టమైన కర్మలే చేయాలి. ప్రతి ఒక్కరి లైఫ్ లో దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే విధంగా నేను తయారవ్వాలి. ఎంత మందికి సుఖాన్ని ఇవ్వగలుగుతున్నాను, ఎంత శ్రేష్టమైన ఆత్మగా అవ్వగలుగుతున్నాను చెక్ చేసుకోవాలి. అందుకే కదా పాటలో పాడరు, ఓ పరమాత్మ ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని. మరి మధురాతి మధురమైన పిల్లలైన మనం ఈ పాటను విన్నాం కదా. మనకి
ఇద్దరు తండ్రులున్నారు అనే క్లారిటీ అయితే మనకుంది. ఒక్కరు ఈ ఆత్మిక తండ్రి నిరాకారుడు, ఇంకొకరు సాకారుడు, ఎవరైతే ఈ శరీరాన్ని జన్మనిచ్చిన తండ్రి. సాకారుడు, నిరాకారుడు. నిజానికి ఈ పాటలు భక్తి మార్గానికి చెందేవి. ఇప్పుడు పరమాత్మ వచ్చి మనకి మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ఈ బుద్ధిలో కూర్చొని పెడుతున్నారు. 84 జన్మల జ్ఞానం ఏదైతే ఉందో ఇది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మన బుద్ధిలో జ్ఞానం, యోగం, స్మృతి ఇవి ఎంతగానో ఉండాలి. అప్పుడే ఈ బుద్ధిని కూడా మనం పావనంగా తయారు చేయగలం. యోగ బలం, జ్ఞాన బలం మన ఆత్మని శక్తివంతంగా తయారు చేస్తుంది. యోగం, జ్ఞానం ద్వారా హద్దులోని బలం లభిస్తుంది. అంటే బయట ఏదైతే ఒక యోగం అంటే ఒక మెడిటేషన్, ఒక యోగా ఆసనాలు చేస్తారు, ఒక నాలెడ్జ్ అనేది చదువుతారు. ఆ యోగం, ఆ జ్ఞానం ద్వారా హద్దులోని బలం లభిస్తుంది. కానీ ఇక్కడ పరమాత్మతో తీసుకునే పవర్, ఆ యోగం మరియు జ్ఞానం ద్వారా ఈ ఆత్మకి అనంతమైన బలం లభిస్తుంది. ఎందుకు? పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? స్వయం సర్వశక్తివంతుడైన అథారిటీ నుంచి మనకి పవర్ లభిస్తుంది. అందుకే పరమాత్మ కూడా చెప్తున్నారు, నేను జ్ఞాన సాగరుణ్ణి కూడా. పిల్లలైన మిమ్మల్ని మొత్తం సృష్టి చక్రాన్ని తెలియచేయిస్తున్నాను. మీకు మూలవతనం, సూక్ష్మవతనం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. తండ్రిలో ఎంతటి జ్ఞానం ఉంది, మరి నేను ఆత్మ ఇప్పుడు ఆ జ్ఞానాన్నంతా ధారణ చేయాలి. నేను పవిత్రమైన ఆత్మగా అవ్వాలి. నాలో 84 జన్మల రహస్యం ఉంది కాబట్టి దాన్ని తెలుసుకుంటూ ఉన్నతమైన పదవిని నేను పొందగలను. నాకు ఈ జ్ఞానం స్వయం పరమాత్మ ద్వారా లభిస్తుంది. మరి స్వయం పరమాత్మ బ్రహ్మ ద్వారా నన్ను దత్తత తీసుకున్నారు. వారు ఈ కొత్త సృష్టి యొక్క జ్ఞానాన్ని రచించారు. వారి శ్రీమతం ఆధారంగా ఈ భారత్ శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు అవుతుంది. మరి మొత్తం భారతదేశమే శ్రేష్టంగా అవుతుందంటే నేను ఆత్మ ఎంత శ్రేష్టంగా తయారవ్వాలి? ఏదైనా భ్రష్టాచారపు పని చేసి ఎవ్వరికి దుఃఖం ఇవ్వటం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని సుఖవంతులుగా చేయడానికి వచ్చాను, కావున మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. తండ్రి ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు కదా, అందుకే వారి పేరు దుఃఖహర్త, సుఖకర్త కదా. మరి పిల్లలు తమని తాము చెక్ చేసుకోండి. మనస్స, వాచ, కర్మన నేను ఎవ్వరికీ దుఃఖం ఇవ్వటం లేదు కదా. నా తండ్రియే ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరు. తండ్రి అంటున్నారు, నేను కల్పకల్పం పిల్లలైన మీకు ఈ అనంతమైన కథను వినిపిస్తాను. ఈ కథ మీరు బుద్ధిలో పెట్టుకోవాలి. చదువు అనుసారంగా అంతిమంలో మీరు ట్రాన్స్ఫర్ అనేది అవుతారు. నెంబర్ వారీగా పాత్రను అభినయిస్తారు. మన కోసం రాజధాని స్థాపన అవుతుంది. ఇప్పుడు ఏ పురుషార్థమైతే చేస్తామో ఆ పురుషార్థం కల్పం ఫిక్స్ అయిపోయి ఉంది. మొట్టమొదట బుద్ధిలో ఈ విషయాన్ని కూర్చొని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు తక్కువ పురుషార్థం చేస్తే మళ్ళీ వచ్చే కల్పం ఇంతే తక్కువ చేస్తాను. సో నా పైన నేను ఎంతో అటెన్షన్ పెట్టుకోవాలి. రచయిత రచన యొక్క ఆది, మధ్య, అంతిమ జ్ఞానం
తండ్రి తప్ప ఇంకెవ్వరూ మనకి తెలియచేయలేరు. త్రిమూర్తి అన్న పేరు కూడా ఉంది కదా, త్రిమూర్తి మార్గం కూడా ఉంది కదా, త్రిమూర్తి హౌస్ కూడా ఉంది కదా. త్రిమూర్తి అని బ్రహ్మ, విష్ణు, శంకరులని అంటారు. ఈ ముగ్గురికి రచయిత ఎవరు? బ్రహ్మని రచించిందెవరు? విష్ణు ద్వారా పాలన చేయించిందెవరు? ఎవరు? స్వయం శ్రేష్టాతి శ్రేష్టమైన మన తండ్రి, వారి పేరే శివ, శివ్ బాబా. వారే మూలం అయిన వారు. కానీ వారి పేరునే మాయం చేసేశారు. వారే ప్రతి ఒక్కరికి వారసత్వాన్ని ఇస్తారు. వారే జ్ఞానం మరియు యోగాన్ని మనకి పరిచయాన్ని చేయిస్తారు. వారి స్మృతిలో నేనున్నట్లయితే నేను సదా హర్షితంగా ఉంటాను. చెక్ చేసుకోవాలి. నా లైఫ్లో హర్షితత్వం, హ్యాపీనెస్ మిస్ అవుతుంది అంటే వారితో కనెక్టివిటీ మిస్ అయినట్టు. తండ్రి స్మృతిలో ఉంటూ ఎవరికైనా మీరు జ్ఞాన బాణాన్ని వేస్తే దాని ప్రభావం ఎంతగానో పడుతుంది. ప్రతి ఒక్కరికి పరమాత్మ శక్తి కూడా లభిస్తుంది. జ్ఞానం యోగం మిస్ అయిపోతే ఎవ్వరికి మనం ఆ శక్తిని కూడా ఇవ్వలేం. స్వయం పరమాత్మ మనల్ని అంత సతో ప్రధానంగా తయారు చేస్తారు. సో ఈ మనాభవ అనే అర్థం కూడా ప్రతి ఒక్కరికి మనం అర్థం చేయించగలగాలి. పరమాత్మ ఉత్తములుగా మనల్ని తయారు చేస్తారు కదా. మరి నేను ఆత్మ జ్ఞాన యోగాలతో ఎంతగానో తీవ్రమైన పురుషార్థం చేయాలి. జ్ఞాన యోగాలను ఇముడ్చుకొని నా లోపల ఎంతో సంతోషాన్ని కూడా ఉత్పన్నం చేయాలి. దానితో పాటు ఈ దివ్యమైన గుణాలను కూడా ధారణ చేయాలి. సో ఎవరికైనా మనం మొట్టమొదట తండ్రి పరిచయాన్ని వినిపిస్తున్నప్పుడు క్లియర్గా చెప్పాలి. ఉన్నతమైన వారు భగవంతుడు. వారు ఒక్కరే. వారినే స్మృతి చేయాలి. వారే మనకి జీవితం యొక్క లక్ష్యం, ఉద్దేశాన్ని కూడా అర్థం చేయిస్తారు. వారితో రాజయోగాన్ని జోడించాలి. వారు శ్రీకృష్ణుడంత శ్రేష్టమైన ఆత్మగా మనల్ని తయారు చేస్తారు. వారే నిరాకార తండ్రి. ఇప్పుడు మనకు ఈ సృష్టి జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారు. ఇది మొత్తం 5000 సంవత్సరాల చక్రం. ఈ చక్రం ఇలాగే తిరుగుతుంది. మరి నేను ఆత్మ ఈ చక్రాన్ని ఎంతగా గుర్తు పెట్టుకుంటున్నాను. సృష్టి చక్రం 5000 సంవత్సరాలు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. సత్య త్రేతాయుగాలు 1250, తర్వాత ద్వాపర యుగం, తర్వాత మత స్థాపకులు తమ మతాన్ని స్థాపన చేస్తారు. అందుకనే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం సృష్టి పైన స్వర్గం ఉండేది అనే విషయాన్ని కూడా రాస్తారు. తర్వాత వృక్షంలో ఎవరెవరి డిపార్ట్మెంట్స్ లో వారు వచ్చేసినట్టు చూపిస్తారు. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మీరు సదా మధురంగా తయారవ్వాలి. అందరినీ ప్రేమతో నడిపించాలి. సర్వ గుణాలతో సంపన్నంగా ఉండాలి. 16 కళలతో సంపూర్ణంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. మనం చేసే పురుషార్థం లక్ష్యం యొక్క ఎఫర్ట్. ఈ లక్ష్యం, లక్షణాలు క్లియర్గా ఉండాలి. నేను ఆత్మ ఇప్పుడు పైకి ఎగిరే కళల్లోకి వెళ్తున్నాను అని ఉండాలి. నేను ఆత్మ ఈ జ్ఞానం ఉన్నతమైనది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పరమాత్మ స్మృతితో మన ఈ లక్ష్యం, ఉద్దేశం ఎంతో క్లియర్ కట్గా మనకి గుర్తుంటాయి. దీనికి బేసిక్ పాయింట్ చదివించేది స్వయం భగవంతుడు అనేది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, బాబా దానిలో చెప్తున్నారు, తండ్రి ద్వారా లభించిన జ్ఞానం మరియు వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండాలి. జ్ఞానం, యోగం ఉన్నట్లయితే
సేవలో కూడా ఈజీగా తత్పరులై ఉండగలరు. సుఖధామాన్ని, శాంతిధామాన్ని స్మృతి చేయాలి. ఈ దేవతల వలె మీరెంతో మధురంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. ఆత్మిక టీచర్గా అయ్యి జ్ఞాన దానం చేయాలి. మనకి మనమే స్పిరిచువల్ టీచర్స్ గా తయారవ్వాలి. బాబా ఇచ్చే బ్లెస్సింగ్, వరదానం: దేహం, సంబంధాలు, వైభవాల బంధనాల నుండి స్వతంత్రులుగా, తండ్రి సమానంగా కర్మ తీర్థ భవ. భగవంతుడు మనకిచ్చే వరదానం, మీరు చేసే కర్మ యాక్టివిటీస్ నుంచి డిటాచ్మెంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరైతే మోహం కారణంగా కాకుండా నిమిత్తం మాత్రంగా, డైరెక్షన్స్ అనుసారంగా మన ఫ్యామిలీ ప్రవృత్తిని సంభాలిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారో, చెక్ చేసుకుందాం మనం ఈ కేటగిరీలో ఉన్నామా. మోహంతో కాదు, డిటాచ్మెంట్తో ఫ్యామిలీతో ఉంటూ ఆ ఫ్యామిలీని సంభాలిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారు. వారికి ఒకవేళ ఇప్పుడిక వచ్చేయండి అనే ఆజ్ఞ లభిస్తే వారు వెంటనే వచ్చేస్తారు. విజిల్ వేసిన తర్వాత ఆలోచించే సమయం కూడా పట్టకూడదు. అప్పుడే నష్టు మోహ అని అంటారు. అందుకే సదా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. దేహం యొక్క సంబంధాలు, వైభవాల యొక్క బంధనం తమ వైపుకు ఆకర్షితం చేయటం లేదు కదా. ఎక్కడైతే బంధనం ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది. ఎక్కడైతే బంధనం ఉంటుందో అక్కడ అట్రాక్షన్ అనేది వస్తుంది. అందుకని తండ్రి సమానంగా కర్మల నుంచి అతీతమైన స్థితిని మెయింటైన్ చేయగలగాలి. స్లోగన్: స్నేహం మరియు సహయోగపుతో పాటు స్నేహం మరియు సహయోగముతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో నెంబర్ లభిస్తుంది. సో ఈరోజు బాబా మురళిలో బేసిక్ గా ఫోకస్ చేసింది మన బిహేవియర్ పైన. హర్షితంగా ఉంటున్నామా, స్నేహిగా ఉంటున్నామా, సహయోగిగా ఉంటున్నామా, 16 కలతో సంపూర్ణంగా ఉంటున్నామా, ఎవరికి దుఃఖం ఇవ్వట్లేదు కదా, లైఫ్ లో ఎంతమందికి సుఖాన్ని ఇస్తున్నాం, సదా సంతోషంగా ఉంటున్నామా. మన ఈ బిహేవియర్ పైన అటెన్షన్ పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇచ్చేవారిని, ప్రతి ఒక్కరిని సుఖమయంగా చేసేవారిని, చుట్టూ వాతావరణాన్ని సంతోషంగా చేసేవారిని, సుఖమయ ఆత్మను, శ్రేష్టమయ ఆత్మను. నేను ఆత్మ నిరంతర సేవాదారిని. ప్రతి ఒక్కరిపైన శ్రేష్టమైన వరదానాల వర్షాన్ని కురిపిస్తాను. జ్ఞాని ఆత్మను, సర్వగుణ సంపన్నుడను, ఉన్నతమైన లక్ష్యం కలిగిన వారిని, శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని. ఒక్క క్షణం నా చుట్టూ పరమాత్మ కిరణాలను చెక్ చేసుకుంటాను. పరమాత్మ కిరణాలు నా ద్వారా నలువైపులా వ్యాపిస్తున్నాయి.
ప్రతి ఒక్క పరమాత్మ కిరణం ప్రతి ఒక్కరిని శ్రేష్టంగా చేస్తుంది. ప్రతి ఒక్క కిరణం ద్వారా దివ్యమైన యోగి ఆత్మగా అవుతున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో ఆ మెరుపు కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆత్మ శ్రేష్టమైన యోగి ఆత్మ, నిరంతర సేవాదారి ఆత్మ. ప్రతి ఒక్క ఆత్మ దుఃఖహర్తగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మ సుఖాన్ని ఇచ్చే వారిగా అనిపిస్తున్నారు. నేను కూడా విశ్వ కళ్యాణకారి ఆత్మగా అయి అందరికీ శ్రేష్టమైన ఆనందాన్ని ఇస్తాను. నా ఈ శ్రేష్టమైన కిరణాల ద్వారా నలువైపులా ఉన్నతంగా మహిమా యోగ్యుడిగా తయారవ్వడానికి ప్రయత్నిస్తాను. I, the soul, a divine being, the divinity within me, radiates into this atmosphere. My every divine direction is liked and respected by every other soul. Direction which I walk is the highest thing shown by the Supreme Father. For the next few seconds, I try to stand on the highest destination, detached from this body, detached from this physical world, detached from all these thoughts, and be an independent soul. A soul filled with divine vibrations, a soul filled with divine virtues. Hey Father, thank you so much for showing me the path of divinity. I try to follow the Father's path and be a divine being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure vibrations from the Supreme Father. Spread that vibrations to every part of this body and be a divine and a pure being. Om Shanti. Om Shanti.